హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, నేనైతే మినపగారెలు అయితే చేశాను. చాలా టేస్టీగా, ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా అయితే వచ్చాయి. ముందుగా నేను ఒక గ్లాసు మినపప్పు నానబెట్టాను. ఈసారి ఇలా టమాటా వేసి చేస్తున్నాను. ఇది మా ఫ్రెండ్ అయితే ఇలా మినపప్పులో మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక టమాటా వేసి పట్టు అని చెప్పింది. ఎందుకంటే లోపల స్మూత్గా పైన క్రిస్పీగా వస్తాయి అని చెప్తే ఇంకా నేను అప్పటి నుండి అలా టమాటా వేసే చేస్తాను. చూసారు కదా, మిక్సీ జార్లోకి టమాటా ముక్క అయితే హాఫ్ వేసుకున్నాను. మిగిలిన ఇంకోట హాఫ్ ముక్క ఇంకొక వాయిలో వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి పట్టాను. చూడండి, ఈ ఇంకా సాల్ట్ను మనం టమాటా వేసాం కదా, ఆ వాటర్ ఏమి వేయకున్నా కూడా చక్కగా పిండి అనేది చూడండి మంచిగా వచ్చేసింది. ఇప్పుడు నేను కొంచెం మినపప్పు ఉంచి పైన అయితే వేస్తున్నాను. ఇవి కూడా మనకు చివర్లో అలా ఉండి వేయించుకున్నాక మంచిగా క్రిస్పీగా అనిపిస్తుంది. ఇంకా నేను దీనిలోకి కొంచెం కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఒకప్పుడైతే నాకు ఇలా పిండిని ఇలా కంప్లీట్గా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి అనేది అయితే తెలియకపోయేది. ఇంకా తెలిసిన తర్వాత ఇంకా ఇలా చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా పిండిని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇంకా మీకు క్రిస్పీనెస్ కావాలంటే దీంట్లో కొంచెం రవ్వ కూడా వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా తయారైంది అనడానికి ఇంకా అందరికి తెలుసు కదా, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. వాటర్లో కొంచెం పిండి వేసుకొని చూస్తే పిండి అనేది పైకి వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా పిండి ఇంకా గార వేసుకోవడానికి ఉన్నట్టు. నేను ఇంకా కొబ్బరి చూపిస్తున్నాను కదా, మా ఫ్రెండ్ అయితే వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు. ఫ్రెండ్ వాళ్ళకి కొబ్బరి తోటలు ఉన్నాయి, కొబ్బరి అయితే పంపించింది. ఇంకా నేను కొబ్బరి పల్లీలుతో నేను గట్టి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా కంప్లీట్గా ఆయిల్లోనే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇంకా మంచిగా సన్నగా తరుక్కున్నాను కొబ్బరి. అలాగే 1 కప్పు పల్లీలు, 2 రెబ్బల చింతపండు ఇలా ఆయిల్లో వేసి చేసుకొని గట్టి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చట్నీ బాగుంటేనే ఏదైనా కూడా మంచిగా తినేయచ్చు కదా. అందుకే చట్నీని ఇలా కొంచెం ఆయిల్లో వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎత్తుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం. ముందుగా అయితే నేను ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఇలా చేతితోటి వాటర్ పెట్టుకొని మనం పిండిని ఇట్లా పట్టేసుకుంటే మనకు చేతికి పిండి తగలకుండా మంచిగా గారె అనేది ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఒకవేళ మీకు ఇలా చేయితోటి కొంచెం లావుగా అనిపిస్తుందంటే ఇంకా మన టీ జాలి ఉంటుంది కదా, టీ జాలితోటి కూడా మంచిగా చేసేసుకోవచ్చు. ఇలా టీ జాలి ఉంటుంది కదా, ఇలా ముద్ద పెట్టేసుకొని మంచిగా ఇలా అనుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే గారె అనేది మంచిగా ఉడికిపోతుంది. చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా నేను ఈ టీ జాలితోటే మొత్తం చేసేసాను. చేయితోటి మనకి ఒకవేళ రావట్లేదు, పట్టుకుంటే పట్టుతుంది అని అనుకుంటే ఇలా టీ జాలితో చేయండి. పర్ఫెక్ట్గా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇంకేం అతుక్కోకుండా కొంచెం ఇలా వాటర్ అనేది టీ జాలికి వేసుకుంటే వాటర్ ఇట్లా తగిలించుకుంటే పిండి అనేది పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, చేతికి టీ జాలికి పిండి అనేది పట్టకుండా మంచిగా వస్తున్నాయి. చూడండి చక్కగా ఇలా పడిపోతున్నాయో ఆయిల్లో. ఇలాగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వడలు. ఎంత బాగా వచ్చినాయంటే మనకి ఎక్కువగా కూడా మన ఆయిల్ అనేది పీల్చుకోకుండా చాలా బాగా వచ్చినాయి. చూస్తున్నారు కదా, మంచిగా వచ్చినాయి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి గట్టి పచ్చడితోటి ఈ గారెలు అనేటివి చాలా బాగుంటాయి. చూసారు కదా, నేను చట్నీ అయితే చేసేసాను, ఎంత బాగుందో. దీంట్లోకి కొంచెం అల్లం చట్నీ కూడా వేశాను. చూడండి, మంచిగా ఇలా చట్నీలో పెట్టుకొని కొంచెం అల్లం చట్నీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంది, చాలా బాగుంది.